పెద్దపల్లి పట్టణంలో తెలంగాణ రక్షణ సేన కార్యకలాపాలు జోరందుకున్నాయి. పార్టీ చీఫ్ కవిత ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పట్టణ శివారులోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీ ప్రారంభమైంది. ఆ తర్వాత బస్టాండ్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ రక్షణ సేనకు మద్దతు తెలిపారు. పార్టీ విస్తరణ, తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు తెలిపారు. జెండా ఇవాళ మనం ఎగరేసుకున్నాం. ఇది మొదటి అడుగే కావచ్చు, కానీ పెద్దపల్లి జిల్లా ప్రజలు ఇదివరకే మమ్మల్ని ఆశీర్వదించి ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలలో సింహం గుర్తిస్తే 5 మందిని గెలిపించి అప్పుడే ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టిరు మమ్మల్ని. కాంగ్రెస్ చైర్మన్ ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా సింహం గుర్తును ఇవాళ కూడా నిలబెట్టిండ్రు మీరు. మీ ఆశీర్వాదం ఇక ముందు కూడా టిఆర్ఎస్ పార్టీకి ఉండాలి. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ కొత్తగా వచ్చింది రాష్ట్రంలో. కొత్తగా వచ్చిన పార్టీ ఆడబిడ్డలకు అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా నేను వాగ్దానం చేస్తున్నా. యువ మిత్రులకు అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుందని వాగ్దానం చేస్తూ మరి ఒక్కొక్కరిని కలుపుకొని ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయవలసిందిగా స్థానిక నాయకులైనటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఐలయ్యన్న గారికి, శంకరన్న గారికి, మన బాలాజీరావు గారికి, శ్రీనివాస్ గౌడ్ లేడీ, మన ఇన్ఛార్జ్ అయిన వెంకట్ గారికి, వీరు గారికి, సీతారాం గారికి, నిహారిక గారికి, అందరికీ పేరు పేరున మా మొదటి జిల్లా అధ్యక్షురాలు గ్రామ శాఖ అధ్యక్షురాలు లక్ష్మి గారికి, రాజేశ్వరమ్మ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ